నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సుషుప్తి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? దొంగచాటుగా కుండలమ్మిన డబ్బుతో ఓ చీర, జాకెట్ గుడ్డ కొన్నది అంకమ్మ. అవి శ్రావణ పట్టిగా కోడలికి తీసుకువెళ్ళి ఆమెను తీసుకురావాలి. ఎల్లమ్మ చేసే ఎద్దేవా, ఈసడింపులు గుర్తుకు వచ్చాయి. మెల్లగా ఓ చిన్న గంప తీసుకుని కోమటి రంగమ్మ ఇంటికి బయలుదేరింది. ఏందే ఇంకి ఇట్లా వచ్చావు? ఏం లేదమ్మా, కోడలి పిల్లను పిలుచుకురావాలి. ఏమన్నా కొనుక్కుపోకపోతే మా వదిన ఎగిరెగిరి పడుతుంది. ఈ మండిపోయే కాలంలో ఏం తీసుకెళ్తావే? నేనే పిల్లలకు అచ్చరన్నం ఆవకాయ వేసి పెడుతున్నా. ఇక మళ్ళీ మళ్ళీ వస్తుందా అమ్మా? అద్దసేరు నూనె, అద్దసేరు బెల్లము, పప్పు ఇయ్యమ్మా. అరువా? ఔ నీ బాంచన్ అన్నది తలగోకుతూ. నీ సంగతి నాకు తెలియదేటే. చేతిలో డబ్బుంటే చవకగా వస్తుందని సంతకు పోతారు. అమ్మతోడమ్మా, పోరని పెండ్లయినాక నూనె కొననే లేదు. ఏదో శుభకార్యం పెట్టుకుని వస్తావు. పాప నాకెందుకు, తీసుకో. నూనె పోసింది. పావు కొలతతో కాస్త వెలితిగానే పోసింది. పప్పు, బెల్లం ఇచ్చింది. సరిగ్గా 10 రూపాయలు, తొందరగా తేవాలి. ఫస్ట్ను తెచ్చేస్తా బాంచన్ అన్నది. చూస్తా కదా, మరోసారి రావాలి. నూనె కిలో ఎంతమ్మా? ఇంట్లో ముసలోడు అడుగుతాడు అన్నది. 11 రూపాయలు అంది చిటపటలాడుతూ. మా ఓడి పెండ్లప్పుడు 7 రూపాయలే. నా పెండ్లికి రూపాయికి 3 కిలోలు వెక్కిరించింది రంగమ్మ. ధర ఎక్కువే అనిపించింది. అవి తీసుకుని ఇంటికి వచ్చేసరికి రాములు ఎదురు వచ్చింది. యాడికి పోయినవే? జరంత నూనె, పప్పు తెచ్చాను. నూనె చవక ఎట్లా తెచ్చావు? 11 రూపాయలు కిలో. ఓయమ్మో, ఎవడే ఆడు పట్టపగలే దోపిడీ చేసిండు? రంగమ్మ అంది నోరు తడి చేసుకుంటూ. ఎంత అరువైనా 3 రూపాయలు తీసుకుంటుందే దీనమ్మ కడుపు కాల. బజార్లో 8 రూపాయలకు కిలో ఉందే. జర కజ్జికాయలు చేద్దాం రాయే. మరి గోధుమ పిండి ఉన్నది. షావుకారింట్లో తెస్తా అన్నది. అన్యాయం చేసేవాడిదే తప్పని అనుకోవటానికి వీల్లేదు. ఆ పరిస్థితులు కల్పించిన వారిది తప్పేనేమో. అరువు బేరాలే ఎన్నో సంసారాలను అట్టడుకు తొక్కేస్తున్నాయి. షావుకారింటి నుండి తెచ్చిన పిండితో కజ్జికాయలు చేసింది. రాములు తోడొచ్చింది. కొన్ని రాములకిచ్చింది. 2 కొడుక్కి పెట్టింది. మరో 2 భర్తకు పెట్టింది. ఏందే గజ్జికాయలు? ఎందుకే కారంగారలు చేయలే? ఇంకోసారి చేస్తా అన్నది. తాగిన అతనికి తీపి రుచించదు. వాటిని దూరంగా నెట్టాడు. గోవిందు నిన్న తనకు దేవకి పెట్టిన కజ్జికాయలతో పోల్చి చూసుకున్నాడు. ఆమెలాగే నీట్గా, ఆమె మాటలాగే తీయగా ఉన్నాయి. తన ముందున్నది తనలాగే మొరటుగా, తీపి పూర్తిగా కలవక గమ్మత్తుగా ఉన్నాయి అనుకున్నాడు. ఏందిరా గంత మెల్లగా తింటావు? ఇంకోటి కావాలనా? వద్దు అన్నాడు. దేవకి జ్ఞాపకం వస్తే ఎవరు పిలిచినా అతనికి కోపం వస్తుంది. రేపు పొద్దులా లేచి నేను మీ అయ్య పోతున్నాము. యాడికి? ఆమె సుతారంగా నవ్వింది. ఆ మాత్రం కొడుక్కి తెలీదా తన నోటి మీదుగా చెప్పించాలని? నీకు తెలుదా బిడ్డా? ముత్తిని తోలుకొస్తా. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది అనుకుంది. అలాంటి భావం కనిపించకపోగా ముఖం నల్లబడింది. ఏంద్రా నువ్వు వస్తావా? యహ నేనెందుకే? మరి ముఖం మార్చినావు? మరి పకపక నవ్వుదునా? ఏందో పెద్దోడు వైనవులే, బోవండు పెట్టిపోతున్నా. ఎల్లుండి భోజనం ఎల్లకొస్తా అన్నది. ఓ బాలయ్య దొరా ఉన్నావు? ఆ కంఠం వింటూనే తల్లి కొడుకులు ఉడుక్కిపడ్డారు. అది దావుద్ కంఠము. నేను దొరనా? మరేందయ్యా, మేము చూడు దినమంతా తిరిగినా ఒక్క సొక్క వేసుకుందామంటే పైసా ఉండదు. నువ్వు చూడు పోవున పుష్టిగా తాగేవు అన్నాడు హేళనగా. అరే గోవిందు, బాలయ్య పిలిచాడు. ఇక పో బిడ్డా, ఆ తురక సన్నాసికి కళ్ళు దేవాలే. ఎంకమ్మ బాధగా అరిచింది. ఏంది నాయనా? రామస్వామి దగ్గరికి పోయి ఒక సీసా కళ్ళు పట్టుకురా. అట్లనే పండ్లు కొరుకుతూ వెళ్ళాడు. దిల్లంటే నీదే బాలయ్యన్నా. దావూద్ పెద్దగా నవ్వుతూ మట్టి కుప్ప మీద కూర్చున్నాడు. గోవిందు తను చేసే పనే ఆలోచించాడు కానీ ఫలితం ఆలోచించలేకపోయాడు.
10 నిమిషాల్లో తిరిగొచ్చాడు ఉత్త చేతులతో. ఏమిరా పోయినన్నాడా? పోస్తాడేమో, అయిపోయింది అన్నాడు. దావూద్ చటుక్కున లేచాడు. గోవిందు వంక తీక్షణంగా చూశాడు. ఇగో బాలయ్య, ఎల్లుండి ఆయిదా ఉంది. పైసలే ఇస్తావో పెంకనే ఇస్తావో నీ ఇష్టం. చేతితో కర్ర నేల మీద కొట్టి వెళ్ళిపోయాడు. దావూద్కు షావుకారిచ్చే 25 రూపాయల జీతం అతని సిగరెట్లకే సరిపోదు. షావుకారు గారు ఊరంతా అప్పులు పెడతారు. అదో వరం దావూద్కు. కూరలు, బియ్యం, పాలు ఒక్కటేమిటి అన్నీ తేరగా వస్తాయి. అప్పుడప్పుడు డబ్బులు ముడతాయి. కొందరు భారీ ఎత్తున అప్పులు తీసుకునే ఆసాములున్నారు. వారి దగ్గరకు వాయిదా ఉన్నప్పుడు వెళితే ఓ 2 రూపాయలు చేతిలో పెట్టి ఇంట్లో లేనని చెప్పు అని బ్రతిమాలుకుంటారు. తాగుడు దొరుకుతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వెళ్ళలేదు. ఏం చేస్తాము? ఒకరినొకరు పట్టుకుని ఏడ్చుకుందాము. వెటకారం చేశాడు బాలయ్య. నేనేం చేశాను? నేనే పెద్ద తప్పు చేస్తుని నీ అసుంటి దెష్టను పెళ్లి చేసుకోవటం అన్నాడు మండిపడుతూ. ఏంది ఊకే తిడతావు? నీకు కొమ్మిలొచ్చినాయిరా. అరే, కొల్ల దొరకని మాట నిజమా? అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు జూటమాటే అనిపిస్తుంది అన్నాడు. ఏమన్నా అనుకో, గోవిందు నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. అతని హృదయమంతా దేవకి చుట్టూ తిరుగుతుంది. తను బొమ్మలు తీసుకోపోతే ఎంత మాటంది. నువ్వు గొప్ప కళాకారుడి గోవిందు. దాని అర్థం తెలీదు. అందుకే మెల్లగా మీనయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏందే? అది కాదురా, కళాకారుడంటే అంటే పెద్ద పనుడని. కాదురా, ఆలోచనలో పడ్డాడు. మీ పంతులమ్మని అడుగు. పంతులమ్మే ఆ మాట అందిరా. అదా ముచ్చట, అందంగా ఉన్నావన్నట్టురా. పోరా అన్నాడు. అతనొచ్చి చూసేసరికి తల్లి తండ్రి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అతనికి నిద్ర రావటం లేదు. గోవిందు ఉలిక్కిపడి చూశాడు. తలుపు దగ్గర దేవకి నిలబడి ఉంది. ఆమె చేతిలో అందమైన పళ్ళెముంది. దేవత, ఏమిటి అలా చూస్తావో? నేను నీకోసం వచ్చాను. నాకోసమా? మరి నువ్వు గొప్ప కళాకారుడివి, అందుకని ఈ మాల నీ మెడలో వేస్తాను. నేను కుమ్మరిని. అయితే ఏం, నువ్వు సినిమాలో చూడలేదా తోటమాలి యజమాని అమ్మాయిని ప్రేమించటం? ఆమె దగ్గరగా వచ్చింది. అతనికి ఉద్వేగంగా ఉంది. తన మనసులోని ఊహ ఊపిరి పూసుకుని తన ముందుంది. దేవత ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె నవ్వింది. పలువరస ముత్యాల్లా తళుక్కున మెరిసింది. ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. ఇదేమిటి? దేవత శరీరం గరుకుగా రోమాంచితంగా తగిలిందేమి? బలవంతంగా కళ్ళు విప్పాడు. తన చేతులలో ఉన్న ఆకారాన్ని మరోసారి చూశాడు. కళ్ళు నులుముకుని చూశాడు. అతని చేతులు సలడిపోవడంతో బ్రతుకు జీవుడా అనిపోయింది గాడిద. దాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. దాన్ని దూరంగా తరిమి ముసుగు తన్నాడు. నిద్ర రావటం లేదు. సినిమాకి వెళ్ళి వస్తున్నాడేమో. మీనయ్య పాట వినిపించింది. అరే మీనిగా, ఏంది ఇంకా పడుకోలే? లేదురా, లేచి వెళ్ళాడు. మీనయ్య తను చూసి వచ్చిన సినిమా గురించి వివరంగా కథ చెప్పాడు. చాలా పొద్దుపోయింది, నిద్రొస్తుందిరా ఆవులించాడు. కలలెందుకు పడతాయిరా? మనం ఏదన్నా దినముల నుండి అనుకుంటే రాత్రి కలలకు వస్తాయి. కాదు, ముందు కానున్నవి కలలు పడతాయంట. ఏందో మరి. మీనయ్య లేచిపోయాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి చింకిచాప చేరాడు గోవిందు. కోడల్ని తీసుకొచ్చింది ఎంకమ్మ. ఆమెకు మహాసంబరంగా ఉంది. కూర్చుని పనులు పురమాయించొచ్చు. ముత్తవ్వా, ఓ పిల్లా. ముత్తమ్మ ఈసారి చికాకుగా పిలిచింది. జవాబు రాకపోయేసరికి లాభం లేదని తనే బయటకొచ్చింది. వసారాలో ఓ మూల నిలబడింది ముత్యం. పిలిస్తే వినబడలేదు? మీ అమ్మకి ఇదే నేర్పినాది. అమ్మ బావురు మంది ముత్యం. అయ్యో, ఇదెక్కటి కర్మమే. జారుడి దగ్గర కొండలున్నాయి, వెళ్ళి కడుగు. జవాబుగా ఏడుపు వినిపించింది. ఎంకమ్మకు ఏమీ తోచలేదు. తనిలాగే చేసిందా? చెవిటిదానివా? ఇక లాభం లేదని ఆ రోజు పనంతా చేసుకుంది. భోజనానికి మాత్రం శుభ్రంగా వచ్చింది కోడలు పిల్ల. 3 గంటలప్పుడు నీళ్ల బిందె తీసుకుని బావి మీదకి వెళ్ళింది. ఎంకమ్మా, రాములు పిలిచింది. ఏందే? మీరంటే ఎట్ల తిన్నా వెళ్తుంది. కోడలి పిల్లున్నది కదా, పగలు గంజుంచరాదే.
2 పూటలు ఎల్లేదే కష్టం, 3వ పూట ఏడదిద్దునే? ఎట్లన్నా చెయ్యి, మా పోరితో అన్నదట ఆకలి అని. ఎంకమ్మకు అదనపు ఖర్చులు చాలా కనిపించాయి. తలకు నూనె కావాలి, సబ్బు ముక్క కావాలి, అదనంగా మనిషి భోజనం కావాలి. అది మునుపటిలా ఉప్పుతో కారంతో గడపటం కుదరదు. ఆ ఇంట ఈ ఇంట అడిగి కోడలిని తృప్తిపరచాలనే చూస్తుంది. మెల్లగా రాములు దగ్గరకు వెళ్ళింది. రాములు, పిడికెడు పప్పుంటే పెట్టవే. లేదు అన్నది రాములు. తిన్నగా షావుకారింటికి వెళ్ళి 2 ఆవకాయ ముక్కలు వేయమని అడిగింది. పెరడంతా అడవిలా ఉందే ఇంకి, కాస్త ఊడ్చి వెళ్ళు అంది ఆమె. విధి లేక పెరడంతా ఊడ్చి గంట తర్వాత ఇంత పచ్చడి తీసుకుని వచ్చింది. భుజం పీక్కుపోయింది. ఆవకాయ ముక్క వేసి కోడలికి అన్నం పెట్టింది. గోవిందు లేడే? మీనయ్య వచ్చాడు. లేడు. బోదిన్నావా? అప్పుడే. మీ అమ్మ ఏం కూర చేసింది? ఈ ప్రశ్న పల్లెటూర్లలో చాలా సాధారణమైంది. పప్పు వండింది. పప్పా? తనిందాక అడిగితే లేదన్నదేం? అవును, మొన్న మా మామ వచ్చినప్పుడు 2 కిలోల పప్పు తెచ్చిండు. ఆ మాట చెప్పి ఎంకమ్మ గుండెలో అగ్గి రగిల్చి వెళ్ళాడు. కొందరి స్వభావం అతి చిత్రంగా ఉంటుంది. తమకు హక్కు లేని విషయాలలో అవమానం జరిగినా ఊరుకుంటారు. మరికొందరు అలా కాదు, లేని హక్కు ప్రదర్శించుకో చూస్తారు. ఎంకమ్మ 2వ రకానికి చెందిన మనిషి. చరచర రాములు ఇంటికి వెళ్ళింది. రాములు, ఏందే? ఓయమ్మ, ఎంత ముద్దుగా పిలుస్తుందమ్మా, జర బయటికి రా. ఏంది? బయటకొచ్చింది. ఏందే, నిన్ను ఎన్నిసార్లు ముంచినా? నువ్వు ముంచినావన్నానా? మరి పప్పు బదులడిగితే లేదంటావు? రాములకు అర్థమైంది, తన ఇంట్లో పప్పుందన్నమాట తెలిసిపోయిందని. అందుకే బింకంగా జవాబిచ్చింది. నా ఇష్టం ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. నువ్వెవరే అడిగేటందుకు అంది. ఓయమ్మో, ఇరుగు పొరుగని ఊకే అన్నారా? వాదోపవాదాలు పెరిగాయి. వీధిలోని స్త్రీలంతా వచ్చారు. కొందరు ఎంకమ్మది రైట్ అంటారు, మరికొందరు రాముల్ని సమర్థిస్తారు. ఓ గంట సాగింది. ఏమోనమ్మా, ఇంత ఇనారం మనుషులను ఇదే చూస్తా ఈసడించింది ఎంకమ్మ. మా లావు, నువ్వు ధర్మతల్లివయ్యి ఎవరినుద్ధరించినావని? రాములు తీసిపోలేదు. నువ్వు మా ఊరంతా ఉద్ధరించినవులే. ఊరంతా ఏమో, నేను అనకపోతే నీ కొడుకు పెళ్ళయ్యేది కావచ్చు. నా కొడుకు పెండ్లికి నువ్వేం చేసినవే? మొగుడిని అడుగు. సిగ్గుంటే నా చీజులు నాకు పారేయ్. ఎంకమ్మ అప్రతిపురాలైపోయింది. కోడలికి పెట్టిన కమ్మలు, కడియాలు రాములువేనని తెలుసు. తెలిసే తను తొందరపడింది. సిగ్గుంటే తన వస్తువులు పారేయమంది. పారేయక తప్పదు. రోషంగా ఇంటికి వచ్చింది. ఓ ముత్యం పిలిచింది. గోడని ఆనుకుని నిల్చుంది ముత్యం. జరైట్రావే పిల్ల. చెయ్యి పట్టి లాక్కుపోయింది. ఆ పిల్లకు ఎక్కడికి వెళ్తున్నారో తెలియలేదు. అత్త కోపం చూసి జడుసుకుంది. నేనొస్తా ఇడువు అంది. విడిచిపెట్టింది. పిచ్చిదానిలా కంసాలింటికి వెళ్ళింది. ఓ రంగయ్య, ఈ కడాలు తీయి. ఎందుకు? భయంగా చూసింది ముత్యం. అవి మోటిగున్నవి, మంచివి చేపిస్తా. అట్లనే ఆ కమ్మలు తీసియ్యి. ఇగో రంగయ్య, మా కోడలికి జాలికమ్మలు చెయ్యి. చింతాకుతోనా? రంగయ్య వెక్కిరించాడు. ముత్యంకు వారి మాటలు ఒక్కటి అర్థం కాలేదు. ముత్తవ్వ, చెప్పు బిడ్డ, ఎర్రరాళ్ళై బాగుంటాయా? ఆ పిల్ల మురిసిపోయింది. తల్లి అప్పగించిన పాఠం మర్చిపోయి అత్తతో ఆప్యాయంగా మాట్లాడింది. నాకు జాలికమ్మలు వద్దత్తా, మామిడి పిందెవి కావాలి అంది. అట్లనే చేపిస్తా. కడాలు మోటు, పాంజేబులు చెయ్యి అంది. వచ్చేటప్పుడు ముత్యం తెగ మాట్లాడింది. మా అమ్మకాడ సానా సొమ్ములున్నాయత్తా, ముక్కుపోగు, గెంటీలు, దండెకడం. మీది ఇంకా పల్లె, అందుకే కుండలు కొంటారు. కుండలమ్మి పైసా తెచ్చిందా? బాలనాగయ్య శెట్టిలేడు, ఆయనకి అమ్మంటే ఎంతో ఇది. ఎంకమ్మ అదిరిపడింది. తన అన్న భార్య స్వరూపం ఇదా? అందుకే అన్నను లెక్క చేయదా? మందో మాకో పెట్టిందేమో పాడుముండ అనుకోబోయి పైకనేసింది. ఎవలు? ముత్యం అడిగింది. ఆ రాములే. నువ్వింటికి పోయి నీళ్ళకుండలు పట్టు, నేనిప్పుడే వస్తా. కోడల్ని పంపి తను సరాసరి రాముల్ని కలిసింది. ఏంది అంది ఇంకా పోట్లాడతావా అన్నట్లు చూసి. ఇదిగో నీ సీజులు.
మళ్ళీ గిట్ట అనేవు సిగ్గు శరము అని. నేను ఇంగల మసుంటి మనిషిని ఏమనుకున్నావో. కడియాలు దిద్దులు ఆమెకిచ్చి తన నిజాయితీని అక్కడ అందరూ వినాలని పెద్ద గొంతుకుతో చెప్పొచ్చింది. వాకిట్లో కూర్చున్న కోడలు బోసిగా కనిపించింది. ఆమె తల్లి వచ్చి ఎంత గొడవ చేస్తుందో అనుకుంది. లొల్లి పెడితే ఊరుకుంటాను, దాని బండారం బయట పెడతా తప్పుడు సన్యాసి అనుకుంది. ఏం ఎంకమ్మ దొరసాని? దావూదొచ్చాడు. అతన్ని చూస్తూనే ఆమె గుండెలో రాయి పడింది. నేను దొరసానినైతే గిట్లెందుకుంటా అంది చిన్నబుచ్చుకుని. మరి దొరసానివి గావా? అరే బాంచత్, వాయిదా అయింది, వచ్చి మంచి చెడు చెప్పరా? ఆము పెడితే వద్దామనుకున్నా. నువ్వు ఆము పెట్టవు, అప్పు తీర్చవు. అప్పు తీర్చకపోతే సావుకారికి పుట్టామా? సావుకారికే పుడితిరో సందులో పుడితిరో నాకు అవసరం లేదు. ఆయన బొమ్మంటే వచ్చినా. ఆము పెట్టలేదంటి కదయ్యా. ఆ మాటనే ఆడ చెబుదు గాని పద. ఆయన వచ్చినాక వస్తాడు పో. ఆయనెక్కడా? నీ కొడుకేడి? ఆని కొడుకు పీనుగులెల్లా ఎక్కడ నాశనమైండో. నువ్వు పద. చేతిలో ఉన్న లాఠీ కర్రతో ఎంకమ్మ భుజం పొడిచాడు. నేనొచ్చేం చేస్తానయ్యా, నీ కాలు ముక్కుతా. దావూద్ ₹1 చేతిలో పడితే కాని వదల్డు. 1 పైసా లేదు ఎంకమ్మ దగ్గర. ఈ ఆల యాడ పని ఆడ్నే ఉందయ్యా. మన్ను మీద నీళ్లు బొయ్యాలే, రేపటికి మన్ను లేదు. నాకేం తెలవదు. విధిలేక ఎంకమ్మ దావూద్ వెంట వెళ్ళింది. షావుకారు మండిపడుతున్నాడు. ఆమెకు తెలుసు దావూద్ అబద్ధాలు చెప్తాడని. అతనికి కల్లో డబ్బో గిట్టకపోతే లేనిపోని మాటలు చెప్తాడు. పిలిచిండంట్రా బాంచన్, పూజలు చేద్దామని. ఏమే లంబడి, సిగ్గుందా? 3 నెలలాయే, కిస్తు కట్టావు? ఆవు పెట్టలేదు బాంచన్, వానబడుతుంది. వానబడితే బోదింటలేవు? నన్ను చంపినా 1 పైసా లేదు దొరా. ఆవు పెట్టంగానే తెస్తా. ఎప్పుడు పెడతావు? ఒరుపు రాంగానే పెడతా అంది. అడ్డమైన బూతులు తిట్టి సాయంత్రం వరకు ఇంట్లో పని చేయించుకుని పంపించారు. మొదటిసారిగా జీవితంపై విసుగు పుట్టిందామెకు. ఎదుగు బొదుగు లేని జీవితాలు. కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. నీరసంగా నిస్సత్తుగా ఇల్లు చేరింది. ఈ దరిద్రుడు యాడున్నాడో అనుకుంది కొడుకుని చూసి. ఆ సమయంలో బడికి ఆనుకుని ఉన్న టీ కొట్లో టీ తాగుతున్నాడు గోవిందు. అతను పొద్దుట్నుంచి బడి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు తిరుగుతున్నాడు. ఆ రోజు సైన్స్ ఫేర్ జరుగుతుంది. పెద్ద పెద్దవారొచ్చారు. ప్రతివారు దేవకి దగ్గర నించుని గోవిందుకు అర్థం కాని భాష ఏదో మాట్లాడుతున్నారు. ఆమె చిరునవ్వు నవ్వి జవాబిస్తుంది. అలా నవ్వినప్పుడల్లా గోవిందు హృదయం తీయగా మూలుగుతోంది. ఆమె ఒక్కసారైనా అతని వంక చూడక వచ్చిన వారితోనే తిరుగుతోంది. సాయంత్రం జనం తగ్గినా ఆమె బయటికి రాలేదు. టీ తాగి మెల్లగా గోవిందు లోపలికి వెళ్ళాడు. ఉపాధ్యాయులంతా కూర్చుని టీ తాగుతున్నారు. అందరి ముఖాల్లోనూ అలసట కనిపిస్తుంది. మిస్ దేవకి, అభినందనలు. ఒకతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. థ్యాంక్స్, నాదేముంది, అమ్మాయిలు సహకరించారు అంది. అతను ఆమెను తాకినట్టే నిల్చుంటే గోవిందు హృదయం కుతకుతలాడసాగింది. అతనెవరు? తనను వరించిన దేవతతో ఇంత చనువుగా మాట్లాడడానికి? అసలు తప్పు ఆమెది అనుకున్నాడు. ఆలస్యం అవుతుంది, వెళదామా? అందరూ లేచారు. దేవకి బయటికి రాగానే కనిపించాలని ఎదురుగా నిల్చున్నాడు. ఓ గోవిందు చిన్నగా నవ్వింది. ఆ నవ్వు తన కోసమే ప్రత్యేకం అనుకుంటాడు. ఆమె ఉపాధ్యాయుని, సక్రమంగా పనిచేసే ఉపాధ్యాయునికి చిరునవ్వే ఆభరణం అని తెలియని పిచ్చిమాలోకం గోవిందు. ఆమె పర్స్ తీసి ₹2 ఇచ్చింది. ఎందుకు? ఉంచు, మాకు సహకరించావు. లత తనే ఇవ్వాలనుకుంది. వస్తాను. ఆమె బయలుదేరింది. అతను వెనకాల నడిచాడు. ఎక్కడికి? తమరినింటికాడ తోలొస్తా. నేను వెళ్ళగలను గోవిందు. ఇటెళ్లేదే అటెళ్తా అన్నాడు. దేవకి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఆమెకు మగవారి చూపులకు అర్థం తెలుసు. అలాంటి చూపే గోవిందు కళ్ళలో చూసింది. పిచ్చివాడు, తనను తనేమనుకుంటున్నాడు? వెంటనే నవ్వుకుంది. వయసు అలాంటిది, మంచి చెడు ఆలోచించనిదేమో. అతని అమాయకత్వానికి నవ్వుకుంది. ఇంటి వరకు వచ్చాడు. ఆలస్యమైంది, వెళ్ళు అంది. మీకు రామాయణం అంతా వచ్చా? ఎందుకు? ఆంజనేయుడు తండ్రెవరో తెలుసుకుందామని. మరో రోజు చెప్తాను గోవిందు. ఉదయం 4ంటికి లేచాను, నిద్ర వస్తుంది.
విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు గోవిందు. చాలాసేపు దేవకితో హస్కు వేసుకోవాలంటే ఏదో కథ వివరం అడిగేవాడు. వాడు తనను చూడాలని, ఎక్కువసేపు కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆమె ఊహించలేదు. అందుకే ఓపికగా జవాబులిచ్చింది. ఉపాధ్యాయునిగా సందేహాలు తీర్చటం ఆమె వృత్తిలో ఓ భాగమని గోవిందు ఊహించలేదు. ఈరోజు తన పాచిక పారలేదు. అందుకనే చాలాసేపు నిల్చున్నాడు ఆమె కనిపిస్తుందేమోనని. ఎన్నో రకాలుగా ఒక మనిషిని మరో మనిషి ఆరాధించి సంతుష్టులవుతారు. ఆమెను చూస్తే చాలు అతని శరీరం విహంగమైపోతుంది. ఆమె మాటలు గండుకోకిల పాటల్లా ఉంటాయి. ఆమె చూపులు ఎక్కుపెట్టిన మన్మథ బాణాల్లా ఉంటాయి. ఆమె చిరునవ్వులు మల్లెల వానలా భావిస్తాడు. ఆమె నడక చూస్తే శాస్త్రీయ నాట్యం అనుకుంటాడు. ఆమె ప్రతి చర్య అతన్ని ఉద్రిక్తుణ్ణి చేస్తుంది. ప్రేమ గుడ్డిది అంటారు. అందుకే కాబోలు కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎక్కడ సచ్చినవురా? బాలయ్య అడిగాడు. సస్తే ఇంటికెందుకొస్తా? మరింత కోపంగా అన్నాడు. మీ ఇద్దరి మధ్యన నాకుందిరా ఉరి. అప్పులోడొచ్చి రాని మాటలు అనిపోయే, మీకేమి పట్టదా? అబ్బబ్బా, ఈ ఏడుపు వినకూడదనే బయటుంటాను అన్నాడు. ఆ రాత్రి ఎవ్వరూ భోజనాలు చేయలేదు. పాతప్పు జమ చేయందే గింజలివ్వనన్నాడు కొట్టు ఆసామి. పిడికెడు బియ్యం ఉంటే పొంగించి కోడలికి పెట్టింది. జేబులో 2 రూపాయలు అయ్యర్ హోటల్ని గుర్తు చేశాయి. కానీ ఎందుకో మాటిమాటికి చికాకుగా వెళ్ళిపోయిన దేవకి ముఖమే గుర్తురాసాగింది. కడుపులోకి ముడుచుకుని పడుకున్నాడు. అందరూ నోరు మూసుకుంటే ఎట్లరా? రేపు ఆవు పెట్టే కంపుంది. రేపు గడ్డి గాదం ఏరుకొస్తా అన్నాడు. లేకపోతే మాట దక్కదురా. దావుద్గాడి పోరు ఎక్కువైంది. మంచిది అన్నాడు. వాళ్ల నిర్ణయం ఎక్కువసేపు నిలవలేదు. అరగంటలో కుండపోతగా వర్షం పడింది. ఆ ఉన్న కాస్త స్థలంలో ఒకరి పక్కన ఒకరు ముడుచుకున్నారు. ఆకరుణ పండుకున్న గోవిందుపై నీటి జల్లు పడసాగింది. లోపలి గదిలోకి వెళదామంటే వీల్లేదు. అన్నీ కుండలు పెంకులు ఉన్నాయి. అతను లేచి కూర్చున్నాడు. మీదుగా అస్తవ్యస్తంగా పడుకున్న ముత్యం కనిపించింది. తను ఆమెతో జీవితం గడపబోతున్నాడు. ఉలిక్కిపడ్డాడు. మెరుపు మెరిసినప్పుడల్లా ముత్యం రూపం స్పష్టంగా కనిపిస్తుంది. కమిలిపోయిన రంగు, లోతుకుపోయిన చెంపలు అసహ్యంగా కనిపించింది. దేవత దేవతే అనుకున్నాడు. దూరమాగిన పండు దేవత, కచ్చి కసుగాయ ఈ ముత్యం అనుకున్నాడు. రాత్రంతా అలాగే కూర్చుని ఉన్నాడు. దేవకి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంకా రానట్టుంది. తాళం వేసుంది. ఎందుకొచ్చావంటే ఏం చెప్పాలి? వరండా ముందు చెత్తా చెదారం పేరుకుపోయింది. ఆవరణలో ఉన్న కనకాంబరం మల్లె మొక్కలు పోషణ లేక వెలవెలబోతున్నాయి. చెత్తా చెదారం తీసి బాగుచేశాడు. మొక్కలకు పాదులు చేశాడు. అతను వంగి ఊడుస్తుంటే తలగుడ్డ ఊడిపోయింది. అది అక్కడ పెట్టి పనిచేసాగాడు. ఓ, నువ్వా గోవిందు? విస్మయంగా చూసింది దేవకి. అవును దేవతమ్మా, అట్లా వెళుతుంటే ఇదంతా గలీజ్గా కనిపించింది అన్నాడు. దేవకితో మాట్లాడుతుంటే తూచి తూచి శుద్ధమైన భాష వాడతాడు. నేనంటే ఎంత శ్రద్ధరా నీకు? పులకించిపోయాడు. తల పగిలిపోతుంది. టీ తెస్తాను. అణువణువు ఆనందంతో నిండిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. అతను గోళ్లతో తలదువ్వుకుని పాపిట తీసుకున్నాడు. 2 చేదలు గుంజి ముఖం కడుక్కున్నాడు. ఏమిట్రా హీరోవైపోతున్నావు? తలెత్తాడు. 2 చేతులతో 2 గాజు గ్లాసులు పట్టుకొచ్చింది దేవకి. ముఖం కడుక్కుంది. మైసూర్ శాండిల్ సోప్ వాసన తెరలు తెరలుగా తేలి వచ్చింది. హీరోవైపోతున్నావేం గోవిందు? అదేందమ్మా? రోజు రుమాలు చుట్టుకునేవాడివి, ఈరోజు క్రాఫ్ దువ్వావు, బావుందిరా అంది. టీ కింద పెట్టి తను పడక కుర్చీ వాల్చుకుని కూర్చుంది. కాళ్ల దగ్గర కూర్చున్నాడు తను. టీ తీసుకోరా అంది. అతను పొంగిపోయాడు. తనను కోరుతుంది, ప్రేమిస్తుంది. అందుకే తన క్రాఫ్ను ప్రత్యేకంగా పరీక్షించింది అనుకున్నాడు. ఇట్లానే బావున్నావు, ముసలయ్యేలా ఏమిటా పాగా అంది. అతను నవ్వాడు. టీ తాగుతూ అమృతం తాగి అమరుడైనట్టు అనుభూతి చెందాడు. అమ్మాయి, ఓ గిన్నెడు పంచదారిస్తావా? గోడ దగ్గర నుండి పక్కింటామె అడిగింది. రాపిన్ని పంచదారిస్తాను. ఆ మాటలు చేదుగా వినిపించాయి. దూరం జరిగాడు గోవిందు. పక్కింటామె వచ్చింది. దేవకి లేచి గిన్నెతో పంచదార తెచ్చి ఇచ్చింది. గోవిందు, పక్కింట్లో ఇచ్చిరా
విధిలేక గబగబా టీ తాగి గిన్నె పక్కింట్లో ఇచ్చొచ్చి చాలాసేపు నిల్చున్నాడు. పిన్నిగారు బయటికి వచ్చే సూచనలేవీ కనిపించలేదు. పళ్ళు కొరుకుతూ ఇంటి దారి పట్టాడు. వెళ్ళి క్రాఫ్తో తన ముఖం ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉంది. త్వరగా ఇల్లు చేరాడు. ఇంటి ముందు చిన్న సైజు యుద్ధం జరుగుతుంది. ఎరువు సొమ్ము పెట్టి నా పిల్లను ఎట్లా ఏడిపిస్తారా? అతను ఆగి చూశాడు. చేతులు తిప్పుతూ అడుగుతోంది ఎల్లమ్మ. ఏమైంది? జరా అసలు తగ్గిపోగానే ఆవులు పెట్టి చేపిస్తాము నింపాదిగా జవాబు చెప్తున్నాడు బాలయ్య. పదే పోదాం. కూతురు చెయ్యి బట్టి లాగింది. ఏందమ్మా, పరాయి వాళ్ళమా? మేనత్తవు చెత్తవని ఇస్తే ఉద్దాకం చేసినావు గదా. సొమ్ములే శాశ్వతమా? ఆహా, దరిద్రం. జరా కండ్లు భూమి మీద పెట్టి మాట్లాడే సంసారి. నీ కండ్లే నెత్తికొచ్చినాయి. పిల్ల 8 దినాలకే బక్కగైంది. కూడు పెట్టనన్నా పెట్టినావో లేదో. అమ్మా, నీ కడుపు సల్లగుండా నువ్వు బంగారం పెడతావే? బండ బూతులు తిట్టుకుంటూ ఒకరిపైకి ఒకరు ఉరకసాగారు. ఊకో అమ్మా. ఏందిరో, నన్నే ఊరుకోమంటవా? నేను కోమటోళ్ళ సావుకారులకు అలవాటైతే సొమ్ములు కమ్మలు బాగానే ఉండు. ఏందే, ఏమన్నావు? ఆడపిల్లవు మొగనితోడ బుట్టిందానువని ఊరుకుంటే ఉరుకులాడుతున్నావు. పో, నీకిష్టమైనడితోనే పోవే. థు, కూడుకు లేకపోతే సస్తమే. సావే సావు. ఈ పాటి మగుడు నా పిల్లకు దొరక్కపోడే. రాయే పోరి, దీనింట్లో దుమ్ముబడ నన్ను ఎంత మాట అన్నదే. కూతుర్ని లాక్కొని పోసాగింది. ఏందమ్మా, అన్నిటికీ తొందర పెడితే ఎట్లా? బాలయ్య చాలా మర్యాద గల మనిషిలా సుతారంగా అడ్డం వెళ్ళాడు. పోవయ్యా, మొగాయనవైతే కడాలు కమ్మలు చేయించుకుని 4 పెద్దల్ని తీసుకునిరా. సొమ్మే పానవా? మరింకేం కావాలే? మీ మడులు మాన్యాలు చూసి పిల్లనిడిసిపెట్టిపోదునా? జరాగమ్మా, మనిషికో మాట పసురానికో దెబ్బ అన్నారు. ఏందయ్యా దాన్ని బతుమలాడతావు? దాని నోట్లో దుమ్ముబడ ఎంత మాట అన్నది? పోని పోని, నా అన్న మెత్తనివాడు, ఆడిస్తుంది. 4 దినాలైనాక పోయి పంచాయతీ పెట్టి దీన్ని నోట్లో ఊహించకపోతే అడుగు. ఎంకమ్మ గయ్యమంది. ఆ పెట్టే ఒక్క సొమ్ము తనది బెట్టరా సోద్యం. ఎరువు సొమ్ము బరువుసేటు. ఒకరు మూతి తిప్పారు. కూటికే గతిలేని కాలం, సొమ్ము సోమందాలు ఏడ్నుంచి తెస్తారు అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. తన తల్లి తండ్రి తన భార్య కోసం అంతగా ఎందుకు కారాలు నూరుతున్నారో గోవిందుకు అర్థం కాలేదు. అతనికి చాలా ఆనందంగా ఉంది. తన దేవతను తలుచుకుని ఆనందం పొందుతామంటే నేనున్నానన్నట్టు ఎదురు తిరిగేది ముత్యం. ఆ ఉనికినే భరించలేకపోయేవాడు. ఏందే, అది లేకపోతే మనకు బతుకే లేదన్నట్టు చేస్తావు? తల్లిని అదిలించాడు. సాయంత్రం వరకు తిట్టి తిట్టి ఊరుకుంది ఎంకమ్మ. 2వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.